నేనే ఒక ఇబ్బందితో సేవ ప్రారంభించిన వాడిని. ఈరోజు ముఖస్థుతి కోసం కాదు, కానీ ప్రతి నెల 1వ తారీఖున సేవకులకు కొంత కానుక పంపిస్తున్నాము అని అంటే నిజంగా సువార్త పని చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇస్తున్న జీతము, అంటే ఆయన ఇస్తున్న దానములో నుంచి కొంత ఇవ్వడమే. అందుకే సువార్థికుని సంఘము ఏం చేయాలి? పరిచర్యకు పంపాలి. మీరు పంపడము అంటే అన్నపో నా ఊరికేం చెప్పడం కాదు, మీరు ఇచ్చింది మేము గుర్తుపెట్టుకొని బాధ్యతతో మేము ముందుకు వెళ్ళడం. మరి మీరెట్లా బ్రతుకుతారు అన్న? మేమంటే పనులు చేస్తున్నాం, అది కూడా చెప్తాను రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మాత్రం చదువుదాం. 14వ వచనాన్ని మనం చదువుదాం. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించి. సువార్త చేసేవాడు దేని వల్ల బ్రతకాలి? సువార్త వలన. మీరు ఇస్తున్నది ఆదివారం ఎట్లా సరే అటు పంపించాం మేము వెంటనే, మీరు ఇట్లేవుగానే అట్లా టీవీ పరిచర్యకు పంపం. దాని ద్వారా మేము కూడా బ్రతుకుతున్నాం, జీవిస్తూ ఉన్నాం. కొన్ని స్థానిక సంఘాల్లో ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తున్నారు. వాళ్ళకు నో నీడ్, ఏం అవసరం ఉండవు. వాళ్ళకు నెలా పొద్దు జీతం వస్తుంది ఎంతనో, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఒక సేవకుడు సంపూర్ణంగా దేవుని సేవ చేస్తున్నప్పుడు మీరు ఇస్తున్న దానిలో ఏ మందనైతే కాస్తున్నామో ఆ మంద పాలను తాగడానికి కాసే కాపరికి ఏముంది? హక్కు ఉంది. అది ప్రభువు నియమించాడట ప్రియులారా, నేను కాదు, ప్రభువు నియమించాడు. ఇందాక చెప్పాను చూడండి, చాలా మంది బయట కూర్చుంటారని. వాళ్ళు ఖచ్చితంగా దేవుని సేవ సంఘం ఇచ్చే దాంతో పోషించబడాలి. అట్ ద సేమ్ టైం సువార్త కూడా చేయాలి. దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన ధనాన్ని మొట్టమొదట దేవునికి ఉపయోగించి తర్వాత మనం పోషించబడితే దేవుడు దాన్ని 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా దీవిస్తాడు. అతిశయోక్తికి గర్వానికి కాదు, కానీ ఈరోజు ఈ దీన సేవకుడు ఇలాగున్నాడు అని అంటే ప్రతి సొమ్ములో ప్రియులారా, దేవుడిచ్చిన ప్రతి భాగములో ప్రప్రథముగా మీరు బహుశా 100కి 10 ఇస్తారేమో, ఈ దీన సేవకుడు 100కి 60కి పైగా దేవుని కొరకు ఇస్తాడు. కాబట్టే దేవుడు ఎక్కడా తక్కువ చేయాల. కానీ పంపే బాధ్యత మాత్రం ఎవరిది? మీదే, సంఘముదే. మీరు పంపిన దానితో మేము సువార్త చేస్తూ పోషించబడుతున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక సువార్త చేయకుండా మా కొరకే వినియోగించుకుంటూ ఉంటే కొంతకాలం వినియోగించుకోవచ్చు, కానీ తదుపరి పరిచర్య ఉండదు. అందుకే సంఘము ఆదివారం వర్ధిల్లిన కొలది అర్పణ ఇవ్వాలి. సంఘము సువార్త కొరకు దేవుని సేవకు ఏం చేయాలి? పంపించాలి. దేవుని బిడ్డలారా, నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడిచ్చిన ప్రతి దానికి మీకు కాదు, దేవునికి నేను అకౌంటబిలిటీ లెక్క చెప్తాను. నేను దేవా ఇలాగ వాడుతున్నాను, ఇంకా ఏమన్నా ఇచ్చావా? ఇంకా స్థలాలు. ఇప్పుడు నా మనసులో ఉన్న భారం ఏంటంటే, ఓకే దేవుడు ఆ పరిచర్యను అలాగే ఇస్తాడు, ఒకవేళ ఏదన్నా అననుకూలమైంది ఇంకో చోటైనా చేద్దాం, కానీ ఇక దానితో ఏదేదో చేయాలన్నటువంటి తపనలైతే లేవు. సువార్థికుని లేదా దేవుని సేవకుని పరిచర్య కొరకు పంపాల్సింది ఎవరు అంటే మీరేం చెప్పాలా? పోయిరా పొన్నా నాలనా? మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ కష్టార్జితములో మీరు వర్ధిల్లిన వాటిలో ఇస్తే అది మీకు దీవెన, మేము జాగ్రత్తగా ఉపయోగిస్తే మాకు దీవెన. దుర్వినియోగం చేస్తే దేవునికి లెక్క చెప్పాలి. తర్వాత విషయానికి వెళ్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు
ఒక్కసారి మనం చూద్దాం. 24, 25 వచనాలు ఒకసారి చూద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. చాలు ప్రియులారా, సమాజము అనింది 24, 25 వచనములో. అలనాడు సమాజము అని ఇశ్రాయేలీయులు, యూదులు సునగోగు అనేవారు. సమాజము అనగా ప్రస్తుతము సంఘము. నువ్వు సంఘములో క్షేమము అభివృద్ధి చెందాలి అంటే సువార్తికుని పంపడమే కాదు, నీవు ప్రతి ఆదివారమున దేవుని మందిరంలో ఏం చేయాలి? కనబడాలి. రక్షించబడిన నీవు ఆయన శరీర రక్తములను పానీయం చేయాలి. చాలా మంది గెస్ట్ మాదిరి వస్తారు అప్పుడప్పుడు చున్నీకి. నీ గెస్ట్ అంతా, నీ బ్రతుకంతా వేస్టే. గెస్ట్ కాదు మనం రావాల్సింది, దేవుని కొరకై సమర్పణతో, హృదయంలో ఒక సమర్పణతో. సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. గృహకుడికి అన్ని తిరుగుతున్నాం. మధు ఇంటికి వెళ్ళాం మేము, చక్కగా భోజనం పెట్టారు మాకు. అన్న మాకు ఒక సమస్య అన్నారు. ఏం సమస్య అని అన్నారు. మాకు ఒక పెళ్లి ఆదివారమే వచ్చి పడింది. పోండి. సహజంగా అందరు నన్ను టార్గెట్ అనమాట. పాస్టర్ గారు చెప్పారు పోవద్దని. వెళ్ళండి. ఇక నేనేం చేస్తాను? పెళ్లి మీ బంధువులు అన్నప్పుడు నేనేం చేస్తాను? వెళ్ళండి అన్నాడు. కానీ మా సమర్పణ ఏంటంటే, మేము రక్షించబడినప్పటి నుంచి ఒక చావు, ఒక కార్యం ఇదివరకు జరిగినా కూడా మేము అలాగ అనుకోరా, మేము ప్రభు పాదాల చెంతనే గడపాలనుకున్నాం. కానీ కొంచెం అననుకూలత వచ్చింది. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. నేనన్నాను, నేనైతే ప్రార్థన చేస్తాను. మీ బంధాలను, బంధుత్వాలను చెడగొట్టే వ్యక్తిని కాదు నేను ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తినే కానీ విడగొట్టే వ్యక్తిని కాదని ఎన్నో పర్యాలు వాక్యం చెప్పాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నిర్ణయం మీది. కానీ నింద నా మీదికి రాని కాకండి, మీకు దండం పెడతా అన్న మధు. ఇప్పుడు అంటున్నా, నా మీదికి రాని కాకండి. నన్ను టార్గెట్ చేస్తారు. మీకే వదిలేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ వదిలేయండి, మీరు ప్రార్థన చేసుకోండి. నేను తీర్పర్ని కాదు. మీ అమ్మోళ్ళు ఇచ్చిన యాపిల్ కాయలు ఉన్నాయి, నా ఇచ్చేయండి అని ఇప్పించుకొని వచ్చిన. బ్యాగ్ వాళ్ళ ఇంట్లోకి తీసుకుపోయినాం, వీళ్ళింట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయాం. మాట్లాడుతా బయటకు వచ్చినాం. యాపిల్ అవి మనకిచ్చింది పెద్ద అమ్మాయి, తీసుకురాపో. అవి తీసుకొని వచ్చాం. నీకు ఆ సమర్పణ ఉంటే అది ప్రభు ఎరిగినవాడు. నేను వాక్యమే చెప్తాను, కానీ ఇది సత్యము, ఇది క్రమము, దీని కొరకు ఎంత త్యాగమైనా చేయాలని చెప్తాను. కానీ అబ్బా మాది భక్తి కాదు, మీదే భక్తి, ఇలాంటి మాటలన్నీ నేను చెప్పను. అక్కడ రాయబడ్డ మాటను మనం చూస్తే కూడుకొనుట మానక అని రాయబడి ఉంది. మనలో చాలా మంది ఈ ఆదివారం కనపడ్డారంటే నెక్స్ట్ ఆదివారం కనపడతారో లేదో గ్యారంటీ. అంటే భూమి మీద ఉంటారు, కానీ కనపడతారో లేరో చెప్పలేరు. అయితే చెప్తున్నాను ప్రియులారా, దేవునితో ఒక వడంబడిక చేసుకుంటే ఇక్కడ ఊపిరున్నంత వరకు దేవునికి సాక్షిగా బ్రతికితే దేవుడు మనలను తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడే కానీ ఎక్కడ తల దించడు ప్రియులారా. సో సంఘము కూడుకొనుట మానుకోకూడదు. తర్వాత విషయాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. సంఘం ఏం చేయాలో, క్షేమము అభివృద్ధి చెందాలంటే 24వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయమునందు తమ పురుషులకు లోబడవలెను. చాలా ప్రాముఖ్యమైనది. సంఘము ఎవరికి లోబడాలంట? క్రీస్తుకు లోబడినట్లుగా. స్త్రీలు కూడా పురుషులకు ఏం కావాలి? లోబడాలి. సహోదరులారా, ఒక మాట చెప్తాను. మీ ఆయన్ని మీరు గౌరవించలేదనుకోండి, మీ ఆయన్ను ఎటు పడితే అటు మాట్లాడుతున్నారు అనుకోండి అంటే మేము మాట్లాడతానులే అంటారేమో మీరు. అవులే, మీరు మాట్లాడచ్చు, నేనేం కాదన్నా. మీరు ఎట్లన్నా మాట్లాడండి, ఏమైనా మాట్లాడుకోండి. మీ భర్తను ఏ మాత్రము
భర్త అనే భయం లేకుండా మాట్లాడండి. వాళ్ళు కొంతమంది నోరు తెచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మెంటల్దిలే వద్దులే అని ఊరుకుంటారు, కొంతమంది రొంచేపు కుక్క మాదిరి మురిగి సైలెంట్ అయిపోతుందిలే అనే భర్తలు ఉంటారు. అన్ని వర్గాలు ఉంటారు. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటో తెలుసా? మీ భర్తను మీరు గౌరవించలేదంటే మీ ప్రభు దగ్గర చేసే ప్రార్థన అంతా యాక్టింగ్. నేనన్నానమాట, ఎవరన్నారు? అదిగో ప్రభు అన్నాడు. చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు అని 23లో మాట్లాడుతూ, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. అందుకే మీరు అప్పుడప్పుడు సేవకుని మీద కంప్లైంట్లు చేస్తారు. ఎందుకో తెలుసా? మీ భర్త అంటే భయం లేదు, మీకు తెగించేశారు మీరు. అందుకే ఇప్పుడు చెప్పాను కదా, అతని మంచితనమో చాతగానితనమో మెంటల్ అనుకున్నాడో ఇంకొకరం చెంపరికి సైలెంట్ అయిపోతా, సైలెంట్గా ఉంటాడు. కానీ మీరు మెండుతారు. నన్ను అనంటే నువ్వేమనవా? అలాగా ఇప్పుడు అంటాడు. నేను అంటానండి, అమ్మ నాన్నకు భయపడని మీరు దేవునికి దేవుని వాక్యానికి కూడా ఏం గారు భయపడరు. చిన్న లాజిక్ ఇక్కడ, అంతే. సంఘము దేవుని వాక్యానికి తల వంచింది అని అంటే ఖచ్చితంగా ఇంట్లో భర్తను కూడా గౌరవిస్తుంది. భర్త మీద తిరగబడే స్వభావం ఉంది అని అంటే ఖచ్చితంగా నేను అంటాను, ఏమని తిరగబోతున్నావు నీ భర్త మీదకి? వాడు తాగుడుపోతా, జూదగాడా, నువ్వు ఉండగా గుర్తు తిరుగుతున్నాడా? ఏమని తిరగబడుతున్నాను? మదం ఎక్కి అంటాను నేను. నీ నోటికి అదుపు ఆజ్ఞ లేక భయం లేక మాట్లాడుతున్నావు. ఆ భర్త గనక ఏమైనా కొంచెం అటో ఇటో అయ్యాడనుకోండి, కుక్కలు చింపిన విస్తర నీ బతుకు కాదా? మీరు చెప్పండి. ఈ దేహానికి విలువ వేసుకున్న బట్టలు, పూసుకున్న సెంటు కాదు, ఈ తల ఉన్నంత వరకే. ఈ తల ఛేదించారనుకోండి, ఇక్కడ సెంటు కొట్టినా లేకపోతే విలువైన వస్తువులు వేసినా, మొత్తం బ్రాస్లెట్లు బిగించిన ఈ దేహానికి ఏమి లేదు, విలువ లేదు. దేవుని ఆరాధించే నీకు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడన్న భయము భక్తి లేకపోతే విలువ లేదు. అందుకే అమ్మలారా చెప్తున్న, అక్కలారా, చెల్లెలారా, భర్తను గౌరవించని ఏ స్త్రీ తన దేవుని గౌరవించదు, సేవకుని గౌరవించదు. గుర్తు రాసి పెట్టుకోండి. ఈ ప్రసంగానికి అంతటికీ ఒక్క మాట చాలు. భర్తకు భయపడని ఏ స్త్రీ అయినా సేవకుడికి భయపడదు, దేవునికి భయపడదు. యాక్టింగ్ మాత్రమే చేస్తుంది. దానికి దేవుడు ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతా ఉంటాడు దెబ్బలు. ఎస్, ముందు మాకు కాదు మిమ్మల్ని గౌరవించాల్సింది, దేవుని కాదు మీరు గౌరవించాల్సింది. అందుకే బైబిల్ చెప్తుంది, కనపడే సహోదరుని ప్రేమించకపోతే కనపడని దేవుని ప్రేమిస్తాను. ఇంట్లో పోషించే భర్తను గౌరవించకపోతే, నిత్యము నీ అవసరతలు తీర్చే భర్తను గౌరవించకపోతే దేవుడంటే ఏం భయం ఉంటుంది నీకు? ఆయన కనపడ్డు, ఆయన మాట్లాడేది నీకు పెద్దగా వినపడదు. సేవకుడు మాట్లాడిన ఐ మీన్ రైటా కదా? చెప్పండి, నిజం. అందుకే మీరు వాక్యానికి భయపడక ముందుగా మీ భర్తను గౌరవించండి. మీకు నోరు పెద్దగా ఉండొచ్చు, కుట్టేస్తాడు ప్రియులారా, కోతేస్తాడు ప్రియులారా, జాగ్రత్త. చదవండి అది అధ్యాయమంతా, ఎంత అద్భుతకరమైన మాటలు మాట్లాడాడో చూడండి. 22 నుంచి చదువుతున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. తల లేకపోతే విలువ లేదు. తిరిగే స్త్రీలు కాదండి మనము, దేవుని కలిగిన బిడ్డలం మనం. భర్త శిరస్సు అయి ఉన్నాడు. అందుకే మరలా చెప్తున్నాను, గౌరవించండి. హానర్ యువర్ హస్బెండ్. సో మీకు కూడా చెప్పాడు, మనకు కూడా చెప్పాడు, లవ్ యువర్ వైఫ్, అనదర్ వైఫ్ కాదు. మీరు మహాముదురులు కూడా ఉంటారు కొంతమంది, మిగతా వాళ్ళని బలి ప్రేమిస్తారు, భార్య దగ్గరికి వచ్చినాకనే సమస్య. సో జాగ్రత్త. మనకివ్వబడిన ఆజ్ఞ ప్రేమించమని, మీకు ఇవ్వబడిన ఆజ్ఞ లోబడమని.
కానీ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? సహోదరులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడి మీద కంప్లైంట్ చేశారు అంటే ఆ సేవకుడు తిరుగుబోతో, తాగుడుబోతో, తందనాడేవాడు, లేకపోతే చెడ్డవాడు అయితే కనుక వెంటనే మీరు వచ్చి హ్యాండిల్ చేయండి. ఎన్ని చోట్ల చూసాం నీ వ్యక్తిత్వాన్ని, నీ స్వభావాన్ని అని. కానీ మీ ఆయన కొంచెం ఏడ్చి ఒకలేడుపులు ఏడ్చగానే అన్నా ఇట్లంటనే అన్నారనుకోండి, ముందు పనికి మాలిన దానికి కంట్రోల్ పెట్టుకోండి సోదరులారా. ఎస్, ఎందుకో తెలుసా? నీ తలనెక్కింది, అట్లాగే దేవుని తలనెక్కుదామనడానికి ముందుగా దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి సేవకులను హ్యాండిల్ చేద్దాం అనుకుంటారు. ఒకవేళ హ్యాండిల్ చేస్తే మిగతా వాళ్ళు ఉన్నారేమో కానీ మీరు చెప్పండి, ఇంకా నేను చావనైనా చేస్తానంతే సేవ విడిచిపెట్టేసి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా నేను జీవించకుండా. అందుకే చాలా పర్యాయములు అన్నాను. మీకు ఇంకా ఒక విషయం చెప్తాను. నా భార్య నాకన్నా బాగా చదువుకుంది. సో షీఈ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. తను, నేను ఓపెన్ యూనివర్సిటీ కట్టి డ్రాప్ అయిపోయాను నేను. ఇప్పుడు చెప్పండి, డ్రాప్ ఎక్కువనా కంటిన్యూషన్ ఎక్కువనా? కంటిన్యూషన్ ఎక్కువ కదండి. కంటిన్యూషన్ ఎక్కువ. ఏ కంటిన్యూషన్ ఎక్కువైనా వాక్యానికి లోబడమ్మా, దట్స్ ఆల్. వాక్యానికి లోబడాలి. అందుకే చాలా చక్కగా సంఘాన్ని, స్త్రీని పోల్చాడు. నేను దానితో పాటు 6వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 4 వచనాల్లో పిల్లలను కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, నువ్వే నీ భర్తను గౌరవించకపోతే నీ పిల్లల దగ్గర నీ తండ్రి, వాళ్ళ తండ్రికి ఏం విలువ ఉంటుంది? ఉంటుందమ్మా? ఏం విలువ ఉంటుందమ్మా? రేపటి దినాన ఆ అమ్మాయి కూడా పెళ్లి కాగానే భర్తను హ్యాండిల్లో పెట్టుకోవడానికి విజృంభిస్తుంది. సంసారం నాశనం అయిపోయేటప్పుడు ఏం ఎట్ట చేసినావు అని అన్నావు అనుకో, నువ్వు చేసిందే నేను చేసిన అమ్మా అంటది. నువ్వు చేసిందే నేను చేసిన. ఎవరమ్మా ఇప్పుడు గురువు ఎవరు? గురువు ఎవరు? అమ్మ. అమ్మ. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అక్కడ వచ్చింది. కాబట్టి భార్య భర్తకి ఏం కావాలి? నాకు తెలిసి ఇక్కడున్న ఏ బిడ్డలు తెలంగాణలో కాదండి, మంచి ముత్యాలని చెప్తాను. కష్టపడుతున్నారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. మీ మీద ఉన్న బాధ్యతలు. కొంతమంది ఉన్నాడు విచ్చలవిడిగా తిరిగి అక్రమ సంబంధాలు, జీవితాలు పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గరనే నోరు మూసుకొని గడుపుతున్నారు మన ఆడబిడ్డలు చాలా మంది. అట్లాంటి వాళ్ళ దగ్గరనే. మరి ఇలాంటి భర్త దొరికినందుకు రోజుకు ఒకసారి కాళ్ళ మీద నీళ్లు పోయడం, లాగడం కాదు నేను చెప్పింది. మీరు లాగితే ఎల్లెలకల పడి లేనిపోయిన సమస్య అదిగా చెప్పేది. అప్పుడప్పుడు కాళ్ళ మీద నీళ్లు పోసి బుడద ఇన్ని కడుక్కోయా అంటే ఎంత బాగుంటుంది. పైన జల్లుకోవద్దులే, కడుక్కోయా అంటే ఎంత బాగుంటుంది. అమ్మ, స్త్రీ సంఘము లోబడింది దేవునికి. స్త్రీ కూడా పురుషునికి ఏం కావాలి? లోబడాలి. అయినా నా మీద కోపమే. ఏమండి, మాకు లోబడమన్నా మేము? మీ ఆత్మను గౌరవించు, మీ భార్యను ప్రేమించినందుకు మా మీద ఎందుకండి కోపం? కారణం ఏంటంటే మీలో ఉన్న అహంకారం. అయితే చెప్పమంటారా, అహంకారము వెంబడి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవమానము ఏ రోజైనా వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఇంకొకటి చెప్పి ముగిచ్చేస్తాను. సంఘం గురించే ఈ సంవత్సరం అంతా చెప్పచ్చు నేను, కానీ మీకు బోరు కొడుతుందేమో అని ఇప్పటితో ముగిస్తాను. ఒక్క మాట చెప్పి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20 వచనాలు. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు. సంఘము, అమ్మా నాన్న, సంఘము ఒకరికి ఒకరు ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. ఇది సంఘ క్రమం. దానియేలయ్య వాకిలి దగ్గరికి వస్తాడు, ఆశీర్వాదమ్మక్క వాకిలి దగ్గరికి వస్తుంది.
ఆశీర్వాదమక్క నా ముఖం తిక్కు చూసి వందనాలు నా అంటది. దానియేలు కిందన మ్యాట్ చూసి వందనాలు పెడతాడు మ్యాట్కు. చెప్పాలి కదా. ముందు అట్లుండే రంగన్న చాలా మేలు. ఇప్పుడు నాకు తండ్రి లాంటి పెద్దోళ్ళు కదండి వాళ్ళు. ఒక సేవకుని గౌరవించాల్సి వచ్చినప్పుడు సమాధానాన్ని ప్రకటించిన వందనాలు ముఖాన్ని చూసి, నేను ఒకవేళ మోకాలని ప్రార్థన చేసుకుంటా అంటే ఓకే వందనాలు అని చెప్పేసి అయిపోవచ్చు. ఆహా అక్క ఏమో వందనాలు అంటే ఈయన వందనాలు చెప్తాడు, ఇట్టే చూస్తాంట. నేను ఆల్రెడీ కిందన మ్యాట్కు దాని మీద ఉన్నటువంటి గ్రీన్ మ్యాట్కు అన్నిటికీ పెట్టేశాను, నీకు మాత్రం పెట్టనండి చూచుంటాడు. ఎన్ని వారాల నుంచి చూస్తున్నానో. మళ్ళీ పిల్లలు అట్ట కాదు, చిన్న పిల్లలు కూడా. మన సంఘంలో చిన్న పిల్లలు ఎవరెవరు ఉన్నారు, దర్శన కావచ్చు, ఎఫ్రాయిం కావచ్చు, వాళ్ళకు కూడా నేర్పించి, ఈ భావన ఏంటంటే ముద్దు పెట్టుకోవడం అంటే ప్రేమను వ్యక్తం చేయడం. ముద్దు పెట్టుకోవడం అంటే స్త్రీలు పురుషులు ముద్దు పెట్టుకోమని కాదు, సరి అయిన మాటలు, ప్రత్యుత్తరం ఇచ్చే స్వభావం, వ్యక్తం చేసే స్వభావం అది నేర్చుకోవాలి సంఘం. వందనములు చెప్పుట అనంటే మనము ఒక తండ్రి బిడ్డలం, మనం ఆరాధిస్తున్న నువ్వు నేనిద్దరం ఏకీభవించి ఆరాధించే దేవునికి ఘనత కలగాలి అని. ఇంకా చేయలే రేపు వారం నుంచి, కానీ చెప్పాలి, ఇంకా తప్పదు. నేను చెప్పకపోతే తెలియదు మీకు, కాబట్టి తెలియచేయాల్సిన బాధ్యత కాపరిగా ఉంది. ఇప్పుడు అలాగని నచ్చిన వాళ్ళు వందనాలు పెట్టుకోకూడదు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, రండి ఆ మాట చూసి ముగిద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 46-47 చూద్దాం. 46-47 లేదా మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి కలుగును? అలాగు అట్లా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన యెడల మీరు ఎక్కువ ఏం చేస్తున్నారు? అన్ని జనులు కూడా అలాగున చేయుచున్నారు కదా. బాయ్ అస్సలాం లైకు నిన్నంటాడా? ఎవరినంటాడా మాట చెప్పండి అమ్మా, ఎవరినంటాడు? సలాం లైకు బాయ్ అని అంటాడు. ఎవరినంటాడు? ఆ పక్క టోపీ పెట్టుకుని అంటాడు. నిన్నంటే గన సలాం లేకుంటే సభలు వేసుకుని అంటావు. నువ్వు వేసుకుని సలడం కాదు ఇది, ఆ భావన వ్యక్తం చేయడం. సలాం లేకో అని అంటే ఇక్కడున్న వాడు అంటే అస్సలాం లేకో అని అంటాడు వీడు. వాళ్ళు చెప్పుకుంటారు అది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి సలాం లేకో అని చెప్పేసి కిందికి బయట చూసుకోవాలి మనం, భార్య చేసుకున్నాను నేను అని. అది వాళ్ళకు చెప్పుకునే భాష. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం కూడా ఒకరికి ఒకరు, అదే కదా 16వ అధ్యాయం 20వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలి? అది నాకు బాగా మనో అంటే ఇష్టమని లోపలికి వచ్చినాక మనోను చూసి ఇటు లాస్ట్కి వచ్చినాక వందనాలు అని అన్నాను అనుకో, ఆ పక్కన వర్తన అనుకుంటుంది, మాకు చెప్పదబ్బా వందనాలు అంకులేమో అని అనుకుంటుంది. ఇప్పుడు నేను బోధించిన బోధంతా, చేసిన ప్రసంగమంతా, మీరు వచ్చి కూర్చొని చేసిన ప్రార్థనంతా, పాడిన పాట అంతా, అర్పించిన అర్పణంతా ఎక్కడేసినట్టు? బూడిదలో పోసిన పన్నీరు. అందరినీ పలకరించుకోవాలి. అందరికీ ఒకరికి ఒకరు సాధ్యమైనంత వరకు పవిత్రమైన చేతులెత్తి ఒకరికొకరు వందనములు చెప్పడం, ముద్దు పెట్టుకున్నంత ప్రేమను వ్యక్తం చేయడం. అది భార్యాభర్తల ముద్దు కాదు. పసిబిడ్డను మనం ముద్దుకునేటప్పుడు మనలో కోరికలతో పెట్టమది. ఒక మంచి భావన అన్నమాట. ఎంత ముద్దుగా ఉన్నావురా, ఎంత ముద్దుగా ఉన్నావని పాపను ముద్దాడినట్లుగా. సో ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవడం, ఎంత చక్కగా మనం ఆరాధనలో కలిసి ఆరాధిస్తున్నాం. మన ఇద్దరి వందనముల ద్వారా సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం ఎవరికి? ఆయనకే అని వ్యక్తం చేయడం. ఇలాగ మనం చేయగలిగితే క్షేమము, అభివృద్ధి. 23వ కీర్తన 6వ వచనంలో చెప్పబడినట్లుగా కృపాక్షేమములు నువ్వు పరిగెత్తాల్సిన పనిలే, నీ వెంట అవి పరిగెత్తుకుంటా వస్తాయి. ఏం చేయాలి చెప్దామా? ఇప్పుడు దేవునికి భయపడాలి. అత్యాసక్తితో కూడిన ప్రార్థన,
చేయాలి. రక్షణ పొందిన వారిని ఆదరించాలి. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఒకరికొకరు సహాయము, వడ్డీలు కాదు, మళ్ళా గుర్తుపెడతారు, ఒకరికొకరు వడ్డీలు కాదు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ప్రతి ఆదివారం వడ్డీలను కొలది అర్పణ అర్పించాలి. సంఘము సువార్త కొరకు దేవుని సేవకుని ప్రోత్సహించి పంపించాలి. సంఘము కూడుకోవడానికి వచ్చినప్పుడు మానుకోకూడదు, క్రమముగా ఉండాలి. 8వది, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా తమ భర్తలకు ఏమవ్వాలి? లోబడాలి. సంఘము ఒకరికొకరు 10 విషయాలు చూశాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వాకిలి తన్ని బయటికి పోయి మర్చిపోకుండా, అంటే స్పీడ్గా బయటికి వెళ్ళిపోయి మర్చిపోకుండా హృదయంలోనికి దించుకొని, దేవా నేను ఇన్ని రోజులు తప్పు చేసిన మాట వాస్తవమే, పొరపాటు చేసిన మాట వాస్తవమే, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నిజంగా క్షేమాన్ని అభివృద్ధిని పొందవలసిన విశ్వాసిని కాబట్టి మళ్ళా చెప్తున్నాను, స్త్రీలారా, హానర్ హానర్ ఎవరు ఏం బెండు చేయమాకండి. ఏం బెండ్ అన్నా కానీ మీ బెండును మీరు నిలబెట్టండి చక్కగా. అదే సమయంలో పురుషులారా, సహోదరులారా, హానర్ అండ్ లవ్ ఎవరు పైపు కాదు రోయ్, వైఫ్ ప్రేమించండి, దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధిగు దేవా, ఎంత మంచి దేవుడవునైనా నువ్వు మా బ్రతుకులు నిలబెట్టడానికి, సరిచేయడానికి చాలిన దేవుడవునైనా నువ్వు. నిలబడింది మీ ఎదుటుగా మీ సేవకుడినే, ఈ గాడిదనే, కానీ మోసుకు వచ్చినది మీ విలువైన వాక్యాన్ని తండ్రి. ఆ వాక్యము ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడి కొంతైనా పరివర్తన చెంది రాకడకు పరిపూర్ణంగా సిద్ధపడడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన ఈ మాటలు అపవాది వచ్చి గురుగులు విత్తక ప్రకటించబడిన పరలోకపు సంగతులు 30 60 100 నీరు కట్టి ఫలింపచేసి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.